శైలేష్ కొలను తన నేమ్లో సైకో ఉందని చెప్పడానికి తీసిన ఫిలిమే ఈ సైంధవ్. అంతే, ఇకేం లేదు. సైంధవ్ డిడింట్ వర్క్డ్ ఫర్ మీ. అసలు సైంధవ్ అనౌన్స్మెంట్ నుంచి దీని మీద నాకు డౌటే. ఇంకా టేజర్ అండ్ ట్రైలర్ ప్రూవ్ చేశాయి. ఒకప్పుడు ఒకరు వేసిన ఒక స్టైలిష్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేట్ దోశని అలాగే వేద్దామని కొంతమంది బోర్లా పడ్డారు. శైలేష్ క్యూట్గా ఒరిజినల్ దోశని జిరాక్స్ తీసేద్దామని చేసిన ప్రయత్నం ఇది. జాన్ విక్నే తీస్తున్నారు. ఎన్నిసార్లు తీస్తారు అనిపించింది బిఫోర్ వాచింగ్. చూస్తే అదే తీశారు. అదే వరల్డ్ బిల్డింగ్, అక్కడ సీన్స్ కొన్ని యాజ్ ఇట్ ఈజ్ కొట్టేశారు. కొంచెం కూడా చేంజ్ లేదు కొన్నిటిల్లో. అవే డైలాగ్స్ పెట్టారు, అవే క్యారెక్టర్స్ పెట్టారు. ఒక్క 17 crores ఇంజెక్షన్ అనే పాయింట్ తప్ప మిగతాదంతా అదే. మరికొన్ని చోట్ల ఏమో విక్రమ్ టైప్ సీన్స్. ఇక్కడ ఇంకో విడ్డూరం ఏంటంటే సనాకి స్టోరీ చెప్తే జాన్ విక్కేగా అనిపించి అదే బీజిఎం లేపేసి కొట్టేశారు చూడండి. అది ఇంకా దారుణం. జనాలు జాన్ విక్ అండ్ విక్రమ్ సినిమాలు చూడలేదనుకున్నారు ఏమో శైలేష్ కొలను. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. సైంధవ్ కూతురికి ఒక ఇంజెక్షన్ చేపియాలి, లేకుంటే బ్రతకదు. దాని కాస్ట్ 17 crores. సైంధవ్ ఈ కార్టెల్ నుంచి బయటికి వచ్చే ముందు కొంత ఎక్కువ వెనకేసుకుని ఉండాల్సింది, ఇన్స్టెడ్ ఆఫ్ గన్స్ అండ్ కార్స్. అందుకే సైంధవ్కి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. ది సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే ఆడియో బుక్ అవసరం సైంధవ్కి. దీంట్లో మనీ సంపాదించే మార్గాలు, రియాలిటీలో దాని ఇంపార్టెన్స్ని చెప్తారు. ఇది వచ్చేసి కూకు ఎఫ్ఎంలో ఉంది. ఇదే కాదు, ఇందులో వేరియస్ కేటగిరీస్లో ఎన్నో బుక్స్ ఉన్నాయి. పైగా మంత్లీ 20+ కొత్త ఆడియో బుక్స్ యాడ్ చేస్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసి ఈ సంక్రాంతి January 13th to 17th ఉన్న ఆఫర్ కోడ్ సంక్రాంతి 60 యూజ్ చేస్తే 60% ఆఫ్ వస్తుంది మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద. ఆఫ్టర్ సంక్రాంతి మన ఛానల్ కూపన్ కోడ్ MOVIE200 యూజ్ చేస్తే 50% ఆఫ్. అండ్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నాకు తెలిసి శైలేష్ సోషల్ మీడియా గట్టిగా ఫాలో అవుతారనుకుంటా. విక్రమ్ మూవీ టైంలో ఇలా కార్టెల్స్, డ్రగ్స్ అండ్ గన్స్ లాంటి వరల్డ్ బిల్డింగ్లో వెంకటేష్కి ఒకటి పడితే బాగుండు అని కొంతమంది అనడం చూసా. కానీ ఇక్కడ డైరెక్టర్ అలాంటిది ఎందుకు అంత రాయటం, క్రియేట్ చేయటం కష్టం. ఆ రెండేసి తీసేద్దామని చేసిన వర్క్ ఇది. యాక్షన్ని వైలెన్స్గా చూపించాలని అనుకోవడంలో తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ అది చేశారు కూడా. బట్ దాని పర్పస్ దగ్గర మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గన్ ఎలా పేల్చితే ఎక్కడి నుంచి వస్తుందో రీసెర్చ్ చేశారు, మిగతాది వదిలేశారు. వీక్ స్టోరీ అండ్ డల్ స్క్రీన్ ప్లే. జాన్ విక్ క్యారెక్టర్స్ని ఎలా ఫుల్గా లేపేశారు, ఇందులో ఎవరితో రెప్లికేట్ చేశారో లిస్ట్ వేస్తాను. కానీ దానికంటే ముందు ఇందులో బాగున్న ఒకే ఒక్క దాని గురించి మాట్లాడతాను. అదే నవాజుద్దీన్ క్యారెక్టర్. హిందీలోని ఒక వర్డ్ని బెన్ స్ట్రోక్స్గా మార్చి చెప్పడం అండ్ తాను చేసిన వికాస్ రోల్ భలేగా ఉంది. ఓన్లీ గుడ్ థింగ్ ఇన్ ద హోల్ మూవీ అని చెప్పచ్చు. ఇక లిస్ట్ వేస్తే ఇది ఇలా లేపేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోవడం ఎలా రాశారు సార్? పెప్పర్ స్ప్రే ఉంది కానీ ఇంకో గన్ లేదా? అయినా అలాంటి లేడీ దగ్గర గన్ లేదు కానీ పెప్పర్ స్ప్రే ఉందా? ఇంకోటి, శ్రద్ధా శ్రీనాథ్ వెళ్ళే కార్ని రౌండప్ చేస్తే గుద్దేసుకుంటూ వెళ్ళిపోక గన్స్ ఓపెన్ చేస్తారు కార్లోవి. చాలా సిల్లీగా ఉంది ఇది మాత్రం. గన్స్ చూపించాలి, బట్ దాని పర్పస్ నాన్ సింక్గా ఉంటుంది. అదే చెప్పాను స్టార్టింగ్లో కూడా. అక్కడే శైలేష్ వీక్ అయ్యారు. సీన్స్ అండ్ ప్రొసీడింగ్స్లో వై అనే విషయంలో. పర్ఫార్మెన్సెస్ వైజ్ వెంకీ మామ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్లో ఎమోషనల్గా ఉండే సీన్ ఒకటి ఉంటుంది, టెర్రిఫిక్ యాక్టింగ్ ఇచ్చారు అక్కడ. నవాజుద్దీన్ అయితే షో స్టీలర్. రిమైనింగ్ అంతా ఓకే. అయినా ఆర్యాని ఏదో 2 ఫైట్స్ కోసం ఎందుకు వాడుకున్నారో ఏంటో. దానికి ఆర్యానే అక్కర్లేదు, వేరే వాళ్ళతో చేపించినా సరిపోయేది. మ్యూజిక్ వైజ్ సనా కంకర్ రాడ్డేశారు. సాంగ్స్ అస్సలు బాలేదు, బీజిఎం కంప్లీట్లీ దెబ్బేశారు. సైకో అనే పేరు వస్తే అసలు ఏం గుర్తుకు రాదన్నమాట. 2 ఉంటాయి, వాటినే సినిమా అంతా వాడేశారు. సో ఫైనల్లీ నా వరకు నెక్స్ట్ సైకో వద్దన్నా. సో ఇది మరి. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.